కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. అందరూ బరువు తగ్గాలి అనుకున్నప్పుడు చాలా విధానాలను పాటిస్తూ ఉంటారు. కొంతమంది కీటో డైట్ అంటారు, కొంతమంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు, కొంతమంది మొత్తం కార్బ్స్ కట్ చేసేసి ఓన్లీ లిక్విడ్స్ రూపంలో, లేకపోతే ఏదైనా ఈజీగా డైజెస్ట్ అయ్యేది, త్వరగా వెయిట్ తగ్గడానికి యూజ్ అవుతాయి ఏవైతే ఆహార పదార్థాలు ఉంటాయో మొత్తం అన్నింటినీ ఫాలో అవుతూ ఉంటారు. మన ఆయుర్వేదంలో ఒకసారి బరువు తగ్గాక మళ్ళీ ఆ బరువుని అలాగే మెయింటైన్ చేసే రెస్ట్రిక్షన్స్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఏవైనా ఉన్నాయా? అంటే ఈజీగా అసలు మనం డైట్ చేస్తున్నట్టు కూడా అనిపించకూడదు, అన్ని తింటూనే బరువు తగ్గాలి, ఇలాంటివి ఏవైనా ఉన్నాయా తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో జనరల్ ఫిజిషియన్ లక్ష్మి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, వెయిట్ రిడక్షన్ అనేది 100 మందిని తీసుకుంటే 98 మెంబర్స్లో ఇది పెద్ద సమస్య. బరువు పెరగడం అయితే ఈజీగా పెరిగిపోతున్నారు, బట్ అది రిడక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు అప్పుడు మొదలవుతున్నాయి అన్ని కష్టాలు. మన ఆయుర్వేదంలో బరువు తగ్గడానికి ఎలాంటి రూల్స్ ఉన్నాయి, ఆ బరువు మెయింటైన్ చేయడానికి ఎలాంటి రూల్స్ ఉన్నాయి, ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది, వేటిని అవాయిడ్ చేయాలి? యాక్చువల్లీ ఇది చాలా వరకు ఫుడ్ ఏది తీసుకోవాలి ఏది తినకూడదు అనేది అందరికీ తెలుసు, కానీ మనం అదే చేస్తూ ఉంటాం. జస్ట్ జంక్ అనేది తీసుకోకూడదు, హెవీ ఆయిల్స్ తీసుకోకూడదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. సో అది ఆయుర్వేదంలో కూడా సేమ్ అలాగే చెప్తారు. అండ్ యాక్చువల్లీ డైట్ కూడా ఏంటంటే రిపీటెడ్గా తీసుకోవడం వల్ల అది ఒకటి. ప్రతిసారి మనము ఆకలిపోకుండా కూడా మనకి దాహం వేసినప్పుడు కూడా ఆకలి ఫీలింగే ఉంటుంది జనరల్గా. ఆ టైంలో కూడా మనం ఫుడ్ తీసేసుకుంటూ ఉంటాం. సో దాని మూలాన మనం వెయిట్ పెరిగిపోతూ ఉంటాం. జనరల్గా జ్యూసెసే కదా అని చెప్పి జ్యూస్ కూడా తీసుకుంటాం, పెద్ద ఎక్కువ క్యాలరీస్ ఉండవు కదా అని. ఆ కొంచెం క్యాలరీస్ కూడా మీరు వర్కౌట్ చేయనప్పుడు ఆ కొంచెం క్యాలరీస్ కూడా ఇట్ టర్న్స్ టు ఫ్యాట్ సంథింగ్. ఏదైనా సరే మన బాడీ, మనం వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫుడ్. ఎంత పని చేస్తున్నామో అంత తిండి తింటే బ్యాలెన్స్ చేసుకుంటాం. మనం ఫుడ్ వర్క్ ఎక్కువ చేసి ఫుడ్ తగ్గిస్తే ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతాం. ఇప్పుడు వర్క్ తక్కువ చేసుకొని ఫుడ్ ఎక్కువ తీసుకుంటే ఖచ్చితంగా వెయిట్ పెరుగుతాం. మీరు 2000 క్యాలరీస్ అనుకుంటాం కదా జనరల్గా. నువ్వు ఇంట్లో కూర్చొని జనరల్గా ఏం పని చేయకుండా నువ్వు 2000 క్యాలరీస్ తీసుకో ఫుడ్, బట్ అట్లా కూడా నువ్వు వెయిట్ పెరిగిపోతావు. ఎందుకంటే ఆ మాత్రం యాక్టివిటీ కూడా నువ్వు చెయ్యట్లే కాబట్టి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ వర్క్ యూ హ్యావ్ అండ్ హౌ మచ్ ఫుడ్ యూ ఆర్ టేకింగ్. ఇవి రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే మన బాడీ సెట్ అవుతుంది. ఏది చెప్పినా కానీ ఆయుర్వేదం చెప్పినా కానీ ఇలానే మోస్ట్లీ ఉంటుందన్నమాట. కానీ ఆయుర్వేదిక్లో కొన్ని స్పెషల్ ఉంది, లైక్ వాత పిత్త కఫ కన్స్టిట్యుయెన్సీ జనరల్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు వాతం వాళ్ళకి ఏమవుతుందంటే బేసల్ మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక పని ఒక ముగ్గురికి ఇచ్చామనుకోండి, ఒక అతను చాలా ఇంటెలిజెంట్ ఉంటే చాలా ఫాస్ట్గా చేసేస్తాడు, ఇంకొక అతను బ్యాలెన్స్డ్గా చేయగలుగుతాడు, కొంచెం ఇచ్చిన టైంకి చేసేసి ఫినిష్ చేయగలుగుతాడు. కొంతమందికి నువ్వు ఇచ్చిన వర్క్ని అసలు చేయలేకపోతుంటారు. వాళ్ళకి ఏంటంటే డిపెండ్స్ అపాన్ చేయలేకపోతారు అనమాట. అట్లాగా వాళ్ళ తెలివిని బట్టి. సేమ్ అట్లానే మన బాడీ కూడా, మన బాడీలో ఒక బేసల్ మెటబాలిక్ రేట్ ఉంటుంది అనమాట. సో బేసల్ మెటబాలిక్ రేట్ అంటే నీకు ఇచ్చిన పనికి నువ్వు ఎంత క్యాలరీస్ ఖర్చు చేస్తావు అన్న దాన్ని బట్టి. ఇవాళ మనం కూర్చొని లేసిన దానికి మనకు ఒక 10 క్యాలరీస్ అవుతుంది, కొంతమందికి 20 క్యాలరీస్ ఖర్చు అవుతుంది. సేమ్ అదే కూర్చొని లేసిన దానికి. సేమ్ అదే ఇంకొకరికి 30 క్యాలరీస్ ఖర్చు అవుతాయి. ఇది ఏంటి అంటే ప్రకృతి అనమాట. వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి. ఈ కఫ ప్రకృతి పర్సన్స్ ఏంటంటే మీకు చాలా తక్కువ బేసల్ మెటబాలిక్ రేట్ ఉంటుంది. వాళ్ళు పని చేయగలుగుతారు, కానీ యాక్చువల్లీ వాళ్ళకి తీసుకునే ఎనర్జీ తక్కువ పడుతుంది అనమాట. సో మజిల్ అలా ఉంటుంది వాళ్ళ మజిల్ అనేది. సో పిత్త ప్రకృతి వాళ్ళకి ఎంత అవసరమో అంతవరకు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. సో వాత ప్రకృతి వాళ్ళకి అవసరానికంటే ఎక్కువ క్యాలరీస్, ఎక్కువ మెటబాలిక్ రేట్ ఉంటుంది వాళ్ళకి. అంటే వాడు ఇన్బిల్టే అలా ఇన్బిల్టే ప్రకృతి. ఎగ్జాక్ట్లీ. కాదు ప్రకృతి అనేది బాడీ ఎప్పుడైతే శుక్రసంత సంయోగం జరుగుతుందో అప్పుడే ప్రకృతి ఫామ్ అవుతుంది. సో వెన్ ద బేబీ ఈజ్ బోర్నింగ్ అప్పుడే మీకు ప్రకృతి ఫామ్ అవుతుంది. సో ప్రకృతి అయితే స్టాండర్డే ఉంటుంది త్రూ అవుట్ మన లైఫ్లో. మనం ఏంటి అంటే ఫర్దర్ మనం దాన్ని ఎట్లా మార్చుకుంటున్నాం అన్న దాన్ని బట్టి దోషాలు స్టార్ట్ అవుతాయి, అంటే యాడ్ ఆన్ అవుతాయి. లైక్ ఇప్పుడు మనిషి వాత ప్రకృతే. సో అతను ఏంటంటే డైట్ చెయ్యనప్పుడు బట్టి పుట్టడం నుంచి సన్నగానే ఉంటారు పుట్టేటప్పుడే. సో వాళ్ళు వాత ప్రకృతిలోనే ఉంటారు, వాళ్ళకి హై యాక్టివిటీ ఉంటుంది. సో ఎక్కువ ఎగరడం, గెంతడం, చేయడం అన్నీ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఫ్యూచర్లో మళ్ళీ ఫుడ్ తింటే వాళ్ళు కూడా వెయిట్
గెట్ ఆన్ అవుతారు. సో పిత్త ప్రకృతి కూడా సేమే అనమాట. మనకి పుట్టినప్పుడు మీడియం రేంజ్ ఆఫ్ వెయిట్లో పుడతారు. సో కంటిన్యూషన్ ఏంటి అంటే మళ్ళీ వాళ్ళు ఫుడ్ ఎక్కువ తీసుకుంటుంటే మళ్ళీ వాళ్ళు లావ్ అయిపోతుంటారు. సో వాళ్ళు కూడా అక్కడ కంటిన్యూషన్ మనం ఏదైతే తప్పులు చేస్తామో దానివల్ల ఏ ప్రకృతి అయినా సరే డిఫరెన్స్ అయితే వచ్చేస్తుంది. బట్ హౌ మచ్ యు ఆర్ గెయినింగ్ మోర్ వెయిట్ అనేది. సో కొంచెం ఎక్కువ తిన్నా కానీ వాతం వాళ్ళకి కొంచెం మీడియంగా పెరుగుతారు. అంటే పెరగడం అయితే కామన్, బట్ మీడియంగా పెరుగుతారు. పిత్త ప్రకృతి వాళ్ళకి కొంచెం ఎక్కువ పెరుగుతారు. కఫ ప్రకృతి వాళ్ళకి ఎంత కొంచెం ఎక్స్ట్రా తిన్నా కానీ ఇట్ గోస్ టు డిపాజిట్ ఇన్ దేర్ బాడీ అనమాట. ఇట్ డిపెండ్స్ అపాన్ ప్రకృతి. అందుకే కొంతమందికి సేమ్ డైట్ చేసినా బాగా తగ్గుతారు, అదే సేమ్ డైట్ వేరే వాళ్ళు చేస్తే తగ్గరు అనమాట. ఇట్ ఈస్ ఆన్ బేస్డ్ ఆన్ ప్రకృతి అనమాట. సో ఆయుర్వేదం ఏం చెప్తుంది ఇట్లాంటి వాళ్ళకి అంటే ప్రతి ప్రకృతికి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేది మనం బేస్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వాత ప్రకృతి వాళ్ళు కనుక వస్తి అనేది ఆ ప్రకృతికి పట్టి చేయాల్సి ఉంటుంది. సో అది బ్యాలెన్స్ చేస్తుంది. పిత్త ప్రకృతి వాళ్ళకి విరేచనం అంటాం, అంటే మోషన్ థెరపీస్, అవి పిత్త ప్రకృతి వాళ్ళని బ్యాలెన్స్ చేస్తాయి. కఫ ప్రకృతి వాళ్ళకి వమనం అంటాం, వామిటింగ్ థెరపీ. సో అది చేస్తే వాళ్ళకి బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో మనకి ఏంటంటే బాడీ టైప్ ఏంటి, మనం ఏ టైప్ ఆఫ్ బాడీతో మనం ఎక్కువ పెరుగుతున్నాం, సో దాన్ని బట్టి మనం ఏంటంటే ఈ శోధన కర్మలు మనం యాడ్ ఆన్ చేసుకుంటే సో మన బాడీని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతాం. ఒకసారి మన బాడీ మరి సెట్ అయిపోయినాక అక్కడి నుంచి మనం రెగ్యులేట్ ఫుడ్ తీసుకుంటే ఆటోమేటిక్గా మన బాడీ మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఆయుర్వేదంలో ఏంటంటే శోధన కర్మలు మనం ఖచ్చితంగా చేయమని చెప్తాం. ఈ శోధన కర్మలు చేసే ముందు మనం ఏంటంటే స్నేహపానం అనేది ఉంటుంది, స్వేదం అనేది ఉంటుంది, అంటే మనము ఆయిల్స్ తీసుకోవడం ఉంటుంది అనమాట. ఆయిల్ తీసుకోవడము, ఘీ తీసుకోవడము, ఇవన్నీ ఎక్సెస్ తీసుకోవడం, అది చేసినందువల్ల అంటే గట్ అంతా క్లీన్ అవుతుంది ఫస్ట్. అది క్లీన్ అయిపోయాక దెన్ మనం వామిటింగ్ థెరపీ చేస్తే మీకు వామిటింగ్ అయినా కానీ నీరసం అనిపించదు, వామిటింగ్స్ అవుతున్నా నీరసం అనిపించదు, మోషన్స్ అవుతున్నా నీరసం అనిపించదు, మీకు ఏ ట్రీట్మెంట్ చేసినా నీరసం అనిపించదు, బికాస్ వీఆర్ గివింగ్ స్నేహకర్మ బిఫోర్ అనమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే బాడీ ముందు గట్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఫర్ బాడీ. ఇప్పుడు అందరు గట్ హెల్త్ అని బాగా చెప్తున్నారు కదా, ఇది ఎప్పుడో ఆయుర్వేదిక్లో చెప్పబడేసింది. సో గట్ హెల్త్ అనేది ఎప్పుడో ఆయుర్వేదం చెప్పారు. జఠరాగ్ని మూలం అనేది మన బాడీకి అనే మెయింటెనెన్స్కి జఠరాగ్ని మూలం అనేది ఎప్పుడో చెప్పారు. సో అది మనం కరెక్ట్గా మెయింటైన్ చేయాలి అంటే ఎక్కువ ఉన్నప్పుడు ముందు దాన్ని క్లియర్ అవుట్ చేసేసేయాలి. క్లియర్ అవుట్ ఎలా చేయాలంటే త్రూ వామిటింగ్ ఆర్ త్రూ మోషన్ ఆర్ త్రూ వస్తి. సో ఈ ద్వారా మనకి ఏంటంటే గట్ని మనం యాంగ్షియస్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి, దాన్ని మనం హీల్ చేసుకోవాలి, అల్సర్స్ ఉన్నప్పుడు కానీ అన్నీ కూడా. సో అట్లా అనమాట దాన్ని మెయింటైన్ చేయడం. ఆయిల్ పుల్లింగ్ అంటూ ఉంటారు కదా మేడం, నువ్వుల నూనెతో ఆయిల్ పుల్లింగ్ అనేది చేస్తే మన గట్ కూడా క్లీన్ అవుతుంది, హెల్తీగా ఉంటుంది అని చెప్పి, ఇందులో వాస్తవం ఎంత ఉంది? అది లేదండి, యాక్చువల్లీ మనకి గండూషం అనేది చెప్తారు. మనకి సెలైవా ఈజ్ వన్ థింగ్ ఫర్ మన డైజెషన్ స్టార్ట్ అయ్యేది నోట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సెలైవా నుంచి మనకి సింపుల్ గ్లూకోజ్, మనకి తిన్న కార్బోహైడ్రేట్ సింపుల్ గ్లూకోజ్ నుంచి టర్న్ అవడానికి సెలైవా నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే గండూషం కొంతవరకు మనకి యూజ్ అవుతుంది. ఆయిల్ పుల్లింగ్ అంటే గండూషం అంటారు ఆయుర్వేదంలో, గండూషం కానీ కవలగ్రహం కానీ అంటాం. సో ఆయిల్ని అలా పెట్టుకొని ఉంటే కవలం అంటాం, దాన్ని మూవ్ చేస్తా ఉంటే గండూషం అంటాం అనమాట జనరల్గా. సో ఇది ఇలా ఉంటుంది అనమాట. సో ఇవి ఏం చేస్తాయంటే లోపల మనకి ఏదైతే ఎక్సెస్ సెక్రిషన్స్ అడుగుతాయో, సలైవల్ ఎక్సెస్ సెక్రిషన్స్ కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని సెట్ చేస్తుంది. దానివల్ల కొంత పార్ట్ వరకు గట్ అనేది హెల్దీగా ఉంటుంది, కానీ కేవలం ఆయిల్ పుల్లింగ్ వలన గట్ మొత్తం హెల్దీగా అయితే ఏం అవ్వదు. అది అంత 100% పర్ఫెక్ట్ అని చెప్పలేము. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.